హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మండు టెండల్లో చల్లగా ఇలా మ్యాంగో మిల్క్ షేక్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపులే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట దొరికే రుచితోనే మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవడానికి 2 బాగా పండిన మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఇలా మామిడి పండుని క్యూబ్స్గా కట్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా మిల్క్ షేక్ చేసుకున్నప్పుడు మామిడి పళ్ళు బాగా పండినవైతేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక స్పూన్తో తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది మొత్తం. ఇలా రెడీ చేసుకున్న మామిడి పండు గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నేను ఇక్కడ 2 మామిడి పళ్ళు తీసుకున్నాను, మీకు కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు. ముందు ఇక్కడ మామిడి పళ్ళ గుజ్జుని 2 పల్సులు ఇచ్చి మెత్తగా చేసుకోవాలి. ఇలా జ్యూసర్లో వేస్తే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి. జస్ట్ 2 పల్సులు ఇస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది గుజ్జు మొత్తం. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన 1 కప్పు పాలు తీసుకున్నాను. ఈ పాలు వేసేటప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంచెం పల్చగా కావాలనుకుంటే ఫుల్ 1 కప్పు వేసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలనుకుంటే 1/2 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఈ పాలకి సరిపడా 1 స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా జార్ మూత క్లోజ్ చేసుకొని 2-3 పల్సులు ఇస్తే సరిపోతుంది. ఇందులోకి నేను వాటర్ ఏమి వేయలేదండి. వాటర్ వేస్తే టేస్ట్ అంత బాగోదు. ఇలా 2-3 పల్సులు ఇచ్చిన తర్వాత ఫిల్టర్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. నేను చల్లగా ఉండడానికి 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పెట్టండి. ఈ మ్యాంగో మిల్క్ షేక్ కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. ఇలా ఐస్ క్యూబ్ వేసిన తర్వాత 1 స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇలా మ్యాంగో మిల్క్ షేక్కి వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలాగే సర్వ్ చేసుకోండి. వేసవికాలంలోనే మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.